హలో గైస్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే సి లాంగ్వేజ్లో బేసిక్ ఇంట్రడక్షన్ టు సి లాంగ్వేజ్ అన్న టాపిక్ కోసం మన వీడియో. సో ఇంట్రడక్షన్ టు సి లాంగ్వేజ్. సో సి లాంగ్వేజ్ అంటే ఏంటి? కంప్యూటర్ లాంగ్వేజ్. సో ఈ కంప్యూటర్కి మనకి ఒక లాంగ్వేజ్ అనేది ఉంటుంది. సో కంప్యూటర్కి యూజ్ చేసే కంప్యూటర్ అర్థం చేసుకునే లాంగ్వేజ్ ఏంటి? మనకి జీరోస్ అండ్ వన్స్. ఓన్లీ జీరోస్ అండ్ వన్స్ని మాత్రమే మనకి కంప్యూటర్ అనేది అర్థం చేసుకోగల లాంగ్వేజ్. సో కమింగ్ టు ద సి ప్రోగ్రామింగ్. సో మనకి సి ప్రోగ్రామింగ్ అనేది బేసిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో మనకి మెయిన్గా ఎలాంటి ప్రోగ్రామ్ని మనం నేర్చుకోవాలి అన్నా మనకి సి ప్రోగ్రామింగ్ అనేది బేసిక్ లాంగ్వేజ్. సో మనకి ఇది వస్తేనే రిమైనింగ్ లాంగ్వేజెస్ అన్నవి ఈజీగా అర్థం చేసుకోగలం అండ్ ఈజీగా చదవగలం. సో కమింగ్ టు ద సి లాంగ్వేజ్ ఇంట్రడక్షన్. సో మనకి సి లాంగ్వేజ్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు అంటే డెవలప్డ్ బై డెన్నిస్ రిచ్చి. మనకి సి లాంగ్వేజ్ని డెన్నిస్ రిచ్చి ఇంట్రడ్యూస్ చేశారు ఇన్ ద ఇయర్ ఆఫ్ 1972లో మనకి సి లాంగ్వేజ్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఎక్కడ ఇంట్రడ్యూస్ చేశారు? యుఎస్ఏ అండ్ AT&T బెల్ ల్యాబొరేటరీస్. బెల్ ల్యాబొరేటరీస్లో మనకి ఈ సి లాంగ్వేజ్ అనేదాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో డెన్నిస్ రిచ్చి మనకి సి లాంగ్వేజ్ని డెవలప్ చేశారు ఇన్ ద ఇయర్ ఆఫ్ 1972లో. ఎక్కడ ఇంట్రడ్యూస్ చేశారు? యుఎస్ఏలో AT&T బెల్ ల్యాబొరేటరీలో మనకి ఈ సి లాంగ్వేజ్ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే, అండ్ సో సి ఈజ్ రన్నింగ్ ఇన్ ఆల్ ప్లాట్ఫామ్స్. అంటే ఎలాంటి ఆపరేటింగ్ సిస్టంలో అయినా ఈ సి లాంగ్వేజ్ అనేది మనకి ఎగ్జిస్ట్ అవ్వగలదు. వచ్చేసి మనకి వై లెర్న్ సి. మనం అసలు సిని ఎందుకు నేర్చుకోవాలి, ఎందుకు చదవాలి అన్నది. సో మనం బేసిక్గా స్కూల్లో ఏబిసిడీలు అవి ఎందుకు నేర్చుకుంటాం? వాటి బేస్ తోటే మనం ఒక వర్డ్ని ఫామ్ చేయగలం. ఆ వర్డ్ సపోర్ట్ తోటి ఒక సెంటెన్స్ని ఫామ్ చేయగలం. సో ఏబిసిడీలని యూస్ చేసి మనం ఫర్దర్గా ఎలాంటి వర్డ్స్నైనా ఎలాంటి సెంటెన్స్నైనా రాయడానికి మనకి బేస్ అనేది ఏబిసిడీలు నేర్చుకున్నాం. సో ఇక్కడ కూడా అలాగే మనకి బేస్ ఏంటంటే సి లాంగ్వేజ్ అనేది మనకి బేస్. సో సి లాంగ్వేజ్ అనేది మనకి సింపుల్ లాంగ్వేజ్. ఇదొక మనకి సింపుల్ లాంగ్వేజ్. ఈ లాంగ్వేజ్ని మనం నేర్చుకున్నాము అంటే ఎలాంటి లాంగ్వేజ్ అయినా లైక్ జావా, పైథాన్ ఎక్సెట్రా ఎలాంటి లాంగ్వేజెస్ అయినా మనం చాలా ఈజీగా నేర్చుకోగలం బై యూజింగ్ ద బేసిక్ ఆఫ్ సి. సి అన్నది మనకి బేసిక్ అనేది ఉంటే ఇలాంటి జావా అండ్ పైథాన్ ఇలాంటి లాంగ్వేజెస్ అనేవి మనం చాలా ఈజీగా నేర్చుకుంటాం. సో అందుకే మనకి సి అన్నది బేసిక్ లాంగ్వేజ్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద యూజ్ ఆఫ్ సి. సో మనకి సి వల్ల యూజ్ ఏంటి? సి వల్ల మనకి యూజ్ ఏంటంటే యానిమేషన్స్లో సీని మనం యానిమేషన్స్లో యూజ్ చేస్తాం, గేమింగ్ పర్పస్ యూజ్ చేస్తాం, అండ్ నెక్స్ట్ వెబ్సైట్స్కి యూజ్ చేస్తాం. ఇలా ఇంకా సెవరల్ టైప్స్కి మనం ఈ సి లాంగ్వేజ్ అనేదాన్ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్గా మీకు ఒక వాషింగ్ మిషన్ని ఎగ్జాంపుల్గా తీసుకోండి. అది మీకు రన్ అవ్వాలి. వాషింగ్ మిషన్ అనేది మనకి రన్ అవ్వాలంటే ఎలా రన్ అవుతుంది? స్విచ్చెస్ ఉంటాయి మనకి, అవి ఆన్ చేసుకుంటే ఆన్ అవుతుంది, ఆఫ్ చేసుకుంటే ఆఫ్ అవుతుంది. ఇలా ఆన్ అవ్వడానికి, ఆఫ్ అవ్వడానికి అండ్ ఆ ఉతికేసిన బట్టలు అనేది డ్రై అవ్వడానికి ఎలా అవుతుంది? మనకి అక్కడ బటన్స్ ఉంటే మనం అవి ఆన్ ఆఫ్ చేసుకుంటే ఇక్కడ మనకి ఈజీగానే అయిపోతుంది. బట్ లోపల మనకి ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది. ఆ సాఫ్ట్వేర్ మనకి ఎలా వస్తుంది? బై యూజింగ్ సి లాంగ్వేజ్. ఈ సి లాంగ్వేజ్ని యూజ్ చేసి అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాంగ్వేజెస్ని యూజ్ చేసి మనకి ఆ సాఫ్ట్వేర్ అనేదాన్ని బిల్డ్ చేస్తారు. సో అందుకనే మనం ఎలాంటి దాన్నైనా మొబైల్నైనా, ఫోన్ అయినా, టీవీనైనా, ఏసీనైనా చాలా ఈజీగా మనం ఆపరేట్ చేయగలుగుతాం.